కేంద్ర బడ్జెట్పై కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీలు విమర్శించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహా బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, పాకా సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ వల్ల దేశంతో పాటు రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. విపక్షాలు విమర్శలు చేసే ముందు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అసలు ఈ బడ్జెట్ మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. మరి వారు సరిగ్గా ఈ బడ్జెట్ని చూశారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా కూలంకుషంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. పోలవరానికి 3,300 పైచిలుకు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలుకు కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది. ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి చాలా వరకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అక్కడ కూడా రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు బడ్జెట్ గురించి, లేదంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది, ఏం చేస్తే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆలోచన కానీ అవగాహన కానీ మాట్లాడిన వారికి ఎవరికి లేదు. వారు ఎంతసేపున్నా కానీ దోచుకుందామా, దాచుకుందామా, స్కాములు చేద్దామనే వాళ్ళకి ఈ బడ్జెట్ల గురించి, డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా దేశం ముందుకెళ్తుంది, ఏ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం చూసాం, ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఎక్కువ ఆంధ్రప్రదేశ్కు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ బెనిఫిట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా ఇవన్నీ కూడా చాలా వరకు వెసులుబాటు కలిగించి ఈ బడ్జెట్లో ప్రోత్సాహాలు, PLI స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైసీపీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ బడ్జెట్ గురించి అవగాహన లేదు, వారికి అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చారనేటువంటి విషయం ఈ బడ్జెట్ చెప్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. వీబీజీ రామ్జీ పథకం ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం. నిన్న వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మాట్లాడింది మేమంతా చూసాం. NREGS కేవలం 30,000 కోట్లు మాత్రమే కేటాయించారనేటువంటి విషయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వలేదనేటువంటి విషయం ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఆయన చెప్పినటువంటి 30,000 కోట్ల రూపాయలు ఉన్నదో, ఇప్పుడు అమలవుతున్నటువంటి NREGS ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే కేటాయించడం జరిగింది. ఏదైతే పెండింగ్ పనులు కానీ ఇది కానీ, అంటే ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రాబోతా ఉంది. ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ పథకానికి 90,000 రూపాయలు కేటాయించారు. కాబట్టి వాస్తవాల్ని పరిశీలించకుండా మాట్లాడినట్టుగా స్పష్టమవుతూ ఉంది. కాబట్టి వ్యక్తుల యొక్క శక్తిని తగ్గిస్తూ వ్యవస్థను యొక్క బలోపేతం చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా స్థూలమైనటువంటి ఆలోచనతో కలిగినటువంటి ఈ బడ్జెట్ యొక్క ప్రతిపాదనని మరి ఈరోజు కేవలం భారతదేశమే కాదు, నిన్న ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీన్ని వీక్షించే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఐరోపా యూనియన్లో జరిగినటువంటి మార్పులు చూసిన తర్వాత వారు ఏ రకంగా అయితే రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో తమ యొక్క రక్షణ బాధ్యతను అమెరికా వదిలిపెట్టి స్వదేశీ పరిజ్ఞానాన్ని వదులుకోవటం వల్ల ఇవాళ వారి అస్తిత్వానికి భగ్నం కలిగినటువంటి పరిస్థితిని గమనించి అటువంటి స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేశానికి రాకూడదనే ఉద్దేశంతో ఒక దశాబ్ద కాలం క్రితమే మనం
ఈ మేక్ ఇన్ ఇండియా పాలసీ అనేది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఈరోజు ఈ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో అది పెంచుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది.